నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. యోగి ఆదిత్యనాథ్ పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందా? అటు నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో విపరీతంగా వస్తున్నాయి. నిజానికి నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే మోదీ గారి పర్యటనలు ఉన్న సందర్భంలో విపరీతమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతూ ఉన్నారు. అండ్ ఎస్పీజీ చాలా సునిశ్చితంగా అనేక ప్రాంతాల్లో అప్పటికే ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడమే కాదు, టెర్రర్ మాడ్యూల్స్ ఎక్కడెక్కడైతే ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. యోగిపై అదేవిధంగా మోదీ గారిపై అనేక రకాలుగా మర్డర్ అటెంప్ట్స్ ఇప్పటికే చాలా సార్లు జరిగాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత పాకిస్తాన్ భారతదేశం పైన ఒక ప్రతీకారానికి పూనుకొని ఉంది. వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 cuts అనే వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించి ఆ ప్రాక్సీ వార్ చేసి, అంటే నిజంగా డైరెక్ట్ యుద్ధంలో కన్వెన్షనల్ వార్ఫేర్ లో పాకిస్తాన్ ఎప్పుడూ గెలవదు, కానీ భారతదేశంలో అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడము, యుద్ధాన్ని తలపించే విధంగా ఆయా ప్రాంతాల్లో టెర్రరిస్టులను వినియోగించుకొని, స్లీపర్ సెల్స్ ని ఉపయోగించుకొని భీకరమైనటువంటి బాంబు దాడులకో లేకపోతే అనేక రకమైనటువంటి హత్యాయత్నాలకు పాల్పడము మనకు తెలుసు. సో అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ కుట్ర పన్నుతోందా అనే ఒక చర్చ విపరీతంగా జరుగుతున్న ఈ టైంలోనే యోగి ఆదిత్యనాథ్ మొన్న జూన్ 10వ తేదీన ఒక ప్రాంతానికి వెళ్లారు. బహ్రైచ్ జిల్లాలో ఉన్నటువంటి చిట్టావా అనే ఒక ప్రాంతంలో మహారాజా సుహేల్ దేవ్ పాసి మెమోరియల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి యోగి ఆదిత్యనాథ్ పైన హత్యాయత్నానికి కుట్ర జరిగిందా అనే ఒక అనుమానం రేకెత్తించే విధంగా కొన్ని అంశాలు జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే, సరిగ్గా యోగి పర్యటనకి 36 గంటల ముందు ఏదైతే ప్రాంతంలో ఈ మెమోరియల్ ప్రారంభోత్సవం ఉందో ఆ ప్రారంభోత్సవానికి 20 కిలోమీటర్ల దూరంలో 500 కిలోల అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది ఎందుకు జరిగింది అని అంటే గనక, దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళితే గనక హార్దీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. అండ్ దీనికి సంబంధించి మాహసి ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ నిజానికి యోగి పర్యటనను రద్దు చేసుకోవాలి అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. సో కానీ 36 గంటల ముందు దీన్ని డీకోడ్ చేశారు. అండ్ ఆ తర్వాత యోగి పర్యటన సజావుగానే సాగింది. నిజానికి మోదీ గారి పర్యటన కూడా ఇప్పుడు G7 సమ్మిట్ కి కెనడాకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో నిజానికి ఖలిస్తానీ వేర్పాటువాద మూకల నుంచి అనేక రకమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పర్యటన గురించి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన విషయాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ కొన్ని చెప్తాను నేను. అంతకంటే ముందు రైట్ యాంగిల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నిజానికి ఓజస్కా గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయుర్వేదాన్ని, నానో టెక్నాలజీని, ఆధునికమైనటువంటి సైన్స్ని, అదేవిధంగా మన ప్రాచీన వైద్య విధాన పద్ధతులని మేళవించి అద్భుతమైనటువంటి ఉత్పత్తుల్ని ఓజస్కా సంస్థ మన ముందుకు తెచ్చింది. www.ojaska.com వెబ్సైట్లోకి వెళితే మనకు అనేక వ్యాధులకు సంబంధించి, ఈవెన్ హార్ట్కి సంబంధించి కావచ్చు, ఆర్థోకి సంబంధించి కావచ్చు, లేకపోతే కిడ్నీస్కి సంబంధించి, లివర్కి సంబంధించి, క్యాన్సర్ గురించి కావచ్చు, అనేక రకాల వ్యాధులకి పరిష్కార మార్గాల్ని అందించే విధంగా ఓజస్కా సంస్థ విశేషమైన పరిశోధనలు చేసి కొన్ని ఉత్పత్తుల్ని మన ముందుకు తెచ్చింది. వాటిని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఇందాక చెప్పినట్టుగా యోగి మోదీపై హత్యాయత్నానికి కుట్రలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, సో ఇందాక నేను చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ పర్యటనకి 36 గంటల ముందు 500 కిలోల అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్స్ ని పోలీసులు గుర్తించారు. అది ఎక్కడ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళితే, ఆల్ఫా జియో అనే కంపెనీ పెట్రోలియం మినిస్ట్రీ నుంచి కాంట్రాక్ట్ తీసుకొని, అండ్ వాళ్ళు పెట్రోలియం నిక్షేపాలు ఎక్కడైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సికిందర్పూర్, సాధనాపూర్, ఔరాహి, లఖ్నాపూర్, బాలాసరాయ్ ఇట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఆ తవ్వకాల్లో వినియోగించేటువంటి అమోనియం నైట్రేట్ 500 కిలోల అమోనియం నైట్రేట్ ని అక్కడ వాళ్ళు వినియోగించడానికి తీసుకువెళ్లారు. ఆ వినియోగించే క్రమంలో ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వపు పరిధిలోని పెట్రోలియం మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ ని వీళ్ళు ఇక్కడ అమలు పరుస్తున్నారు అనుకుంటే గనక, ఈ ఆల్ఫా జియో అనే కంపెనీ
నిజానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్స్ ఏవైతే ఉంటాయో, నిజానికి ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ వచ్చినప్పుడు వాటిని ఎంత మొత్తంలో తీసుకొచ్చారు, ఎప్పుడు వాడబోతున్నారు, ఆ వినియోగించడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి కొన్ని SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనే అంశానికి సంబంధించి SOPని ఫాలో అవ్వలేదు అని పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ఈవెన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు ఈ SOPని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించాయి. అండ్ ఈ నేపథ్యంలో అండ్ అంతేకాదు ఈ కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా వెస్ట్ బెంగాల్ నుంచి అనేక మంది కార్మికులు దీనికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి కార్మికులు ఎవరో తెలియదు. సో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. దీని నేపథ్యంలోనే మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ నిజానికి యోగి పర్యటన రద్దు చేసుకోవాలనే స్టేట్మెంట్ దాకా వెళ్లారు. సరే, అనుకున్నట్టుగా భద్రతా చర్యలు, నిజానికి వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు, నిజానికి కఠినమైనటువంటి భద్రతా సిబ్బందితో ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ గారికి Z+ సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొంత ఆయన పర్యటన సజావుగానే సాగింది. కానీ ఇట్లాంటి అటెంప్ట్స్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట కూడా వాస్తవం. మొన్న మధ్యనే మార్చి నెలలో హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదిని యూపీలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ ఉల్ఫాత్ హుస్సేన్ అని అతని పేరు. సో అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ అంతేకాదు బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఉంది. అది ఖలిస్తానీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి సంస్థ. బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లజార్ మాసీని మార్చి నెలలోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది యూపీ పోలీసులు. ఈ బబ్బర్ ఖాల్సా టెర్రరిస్ట్ ఏంటంటే మహాకుంభులో ఒక పెద్ద దాడికి పథక రచన చేసినట్టుగా కూడా సమాచారం. సరే, సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉండడం వల్ల ఆయన ఆ టెర్రరిస్ట్ ఏదైతే మహాకుంభలో దాడికి పాల్పడలేకపోయాడు అనేది పోలీసులు చెప్తున్న విషయం. ఇవి మాత్రమే కాదు, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన కూడా ఇప్పటికీ చాలా సార్లు అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. సో ఇప్పుడు G7 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళుతున్నారు. నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, G7 కి వెళ్ళాలా వద్దా అనే అంశానికి సంబంధించి PMO నుంచి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనే అంశానికి సంబంధించిన నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. అండ్ G7 కి అసలు నిజానికి కెనడా నుంచి ఫస్ట్ ఆహ్వానం రాలేదు అన్న చర్చ ఉండింది. అండ్ ఇప్పుడు కెనడా నుంచి ఆహ్వానం అందింది ప్రధాని నరేంద్ర మోదీ గారికి. జూన్ 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఈ కెనడాలో ఈ G7 సమ్మిట్ జరగబోతోంది. దీనికి వెళుతున్నటువంటి మోదీ కూడా వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన వెళుతున్న నేపథ్యంలో గుర్పట్వంత్ సింగ్ పన్ను ఎవరైతే 6 for Justice అనే ఒక ఉగ్రవాద సంస్థని నడుపుతూ ఉన్నారో, సో ఆ పన్ను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ మార్క్ కార్నీ ఎవరంటే కెనడా ప్రధాని. సో I want to thank Mark Carney, more of a businessman than a Canadian PM, for giving pro-Khalistan 6 a historic opportunity to ambush Modi's పాలిటిక్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ G7 నేషన్స్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ఇప్పటికే పన్ను అనేక సార్లు మన ఫ్లైట్స్ ని పేల్చేస్తామని రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. సో ఆ పన్ను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. G7 సమ్మిట్ కి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినందుకు మార్క్ కార్నీకి ధన్యవాదాలు తెలుపుతూ G7 సమ్మిట్ ముందే అంబుష్ చేస్తాను, రాజకీయాల్ని అంబుష్ చేస్తాననే ఒక మాట మాట్లాడారు. కానీ నిజానికి అంబుష్ అనే మాటని యుద్ధంలో లేకపోతే ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్స్ లో వీటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అంబుష్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా ఈ స్టేట్మెంట్ కనబడుతోంది. ఇంకొక వైపు సిక్ ఫెడరేషన్ ఆఫ్ కెనడా ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడ నిరసనలు చేయడానికి వాళ్ళు ఆల్రెడీ సమాయత్తమవుతున్నారు. పూర్తిగా కెనడా ప్రభుత్వం కూడా ఖలిస్తానీ వేర్పాటువాద మూకలకు వంత పాడుతుంది కాబట్టి సో నిజానికి ఈ ప్రొటెస్టులు ఏ రూపం తీసుకుంటాయి, ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఇప్పుడు నెలకొంది. ఇప్పటికే మోదీ గతంలో యుక్రెయిన్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా ఇటువంటి ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు గుర్తించాయి. ఆ నేపథ్యంలో మోదీకి షీల్డ్ గా సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ టర్కీలో పర్యటిస్తున్న సందర్భంలో మోదీ పైన హత్యాయత్నానికి అవకాశాలు ఉన్నాయి అన్న సమాచారం నేపథ్యంలో భారత SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మాత్రమే కాదు, ఈవెన్ MI5 యూకేకి సంబంధించినటువంటి నిఘా సంస్థ కావచ్చు, అటు మొసాద్ ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు సంబంధించినటువంటి నిఘా సంస్థ మొసాద్ నుంచి కూడా సహకారం తీసుకొని మోదీ టర్కీ పర్యటనని విజయవంతంగా ముగించారు. అండ్ మోదీ పైన ఇప్పటికే చాలా సార్లు కూడా అటెంప్ట్స్ జరిగాయి.
2013లో మనకు గుర్తుండి ఉంటుంది, ఎలక్షన్ ర్యాలీలో భాగంగా ప్రధానిగా ఆయనను ప్రకటించిన సందర్భంలో పాట్నాలో ఒక ర్యాలీలో బాంబు పేలుళ్లు జరిగాయి. సో ఆ బాంబు పేలుళ్లలో సుమారు 6 చనిపోయారు కూడా, చాలా మందికి గాయాల పాలయ్యారు. అప్పుడు మోదీ చెక్కు చెదరకుండా అక్కడే నిలబడి అందరినీ కూడా అంటే తొక్కిసలాటలో ఎక్కువ మంది చనిపోయే అవకాశం లేకుండా ఆయన చాలా అప్రమత్తంగా బిహేవ్ చేశారు అనే వార్తలు కూడా మనం చదివాం. ఇది 2013లో జరిగింది. ఈవెన్ 2015లో కూడా ఇట్లాంటి అటెంప్టే ఒకటి జరిగింది. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొంటున్న సందర్భంలో అక్కడ పోలీస్ అధికారులు చెప్పిన మాట ఏంటంటే ఇది రాకెట్ లాంచర్స్ తో మోదీ కాన్వాయ్ పైన దాడి చేసే అవకాశం ఉందన్న ఒక సమాచారం కూడా అప్పుడు నిజానికి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని ఆల్రెడీ అట్లాంటి అటెంప్ట్ జరిగిన సందర్భంలో భద్రతా వర్గాల సమాచారం చాలా ఇంటెలిజెన్స్ చాలా గట్టిగా పనిచేస్తుంది కాబట్టి ఎస్పీజీ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆ టెర్రర్ మాడ్యూల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు, కొంతమందిని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు కూడా. అండ్ 2017లోనే కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడు కొచ్చి మెట్రో రైల్ ప్రారంభానికి వెళుతున్న సందర్భంలో కేరళ డీజీపీ టిపి సెన్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పర్యటన అయిపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. కేరళ డీజీపీ టిపి సెన్ కుమార్ చెప్పిన సమాచారం ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, నిజానికి మోదీ కేరళ పర్యటనలో ఆయన పైన హత్యాయత్నానికి, ఆయనని చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. మాకు నిజానికి ఈ పర్యటన సజావుగా సాగడం అనేది ఒక కత్తి మీద సాముగా మేము పనిచేశాము అని కేరళ డీజీపీ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ అది. అండ్ 2018లో జూన్ నెలలో రోనా విల్సన్ ఎవరైతే మావోయిస్ట్ సానుభూతి పరుడు ఉన్నాడో రోనా విల్సన్ డైరీలో ఒక విషయం తెలిసింది. అదేంటంటే రాజీవ్ గాంధీ తరహా దాడి చేసి మోదీని హతమార్చారని కుట్ర పన్నుతున్నట్టుగా, మావోయిస్టులు కుట్ర పన్నుతున్నట్టుగా కూడా అందులో డైరీలో పొందుపరచడం జరిగింది. సో ఇట్లా చూస్తే మోదీ పైన ఇప్పటికే చాలా సార్లు మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. అనేక సార్లు ఆయన నిజానికి చెప్పాలంటే ఈ భారతదేశపు పుణ్యభూమి వల్లనో లేకపోతే ఆయన చేసుకున్న పుణ్య కర్మల వల్లనో, ఇంకా చెప్పాలంటే ఆయనకున్నటువంటి ఒక అతీతమైనటువంటి శక్తితో కూడినటువంటి ఒక ఆరా వల్లనో కానీ ప్రధాని నరేంద్ర మోదీ నిజానికి ఈరోజు భారతదేశానికి ఇంకా అత్యద్భుతమైన పనులు చేయడానికి వీలైన వాతావరణంలో ఆయన సజావుగా నడుస్తూ ఉన్నారు. బట్ ఇట్లాంటి సెక్యూరిటీ బ్రీచ్లు ఎక్కడైనా జరిగితే చిన్న చిన్న తప్పిదాలతోటి పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ప్రస్తుతం మోదీ G7 పర్యటనకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా అప్రమత్తంగానే నిఘా వర్గాలు పనిచేస్తున్నాయి. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ప్రతి చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా మన భద్రతా బలగాలు ఉన్నాయి. వాళ్లపైన ఎటువంటి సందేహము అక్కర్లేదు. అండ్ ట్రంప్ పైన ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత భయాందోళనతో కూడినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనంటే కనుక, ఎస్, ట్రంప్ పైన ఇప్పటికే 2 సార్లు దాడి జరిగింది. 2 సార్లు ఆయనని అసాసినేట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధినేత అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ పైనే ఇట్లాంటి దాడికి ప్రయత్నం జరిగింది. అండ్ ఇప్పటికీ మోదీ పైన జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్స్ కావచ్చు, లేకపోతే యోగి పైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులే ఎక్కువ సార్లు అటెంప్ట్ చేశారు. సో ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రమే కాదు, ఇప్పుడు ఖలిస్తానీ వేర్పాటువాద మూకలు కూడా ఇందులోకి చేరాయి. వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఈ స్ట్రింగ్ ని నడిపిస్తున్నటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఉందో, నిజానికి డీప్ స్టేట్ ట్రంప్ ని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. రకరకాల మందిని, వాళ్ళకి అడ్డొస్తున్న వాళ్ళని రెజీమ్ చేంజ్ చేయడమో లేకపోతే ఎలిమినేట్ చేయడమో చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం మనమున్నాం. నిజానికి భారత ప్రధానికి లేదా యోగి ఆదిత్యనాథ్ గారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి ఇబ్బంది రాదు అన్న కాన్ఫిడెన్స్ తోటే మనం ఉండాలి. అండ్ భారతదేశం చేసుకున్నటువంటి పుణ్య కర్మల ఫలితంగా నిజానికి రాబోయే రోజుల్లో ఇంకా ఈ దేశం విశ్వగురు స్థానం వైపు నడుస్తున్న ఈ సందర్భంలో వారికి ఖచ్చితంగా పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుందాం. మనమందరం కూడా భారత ప్రధాని లేదా భారతదేశంలోని ప్రతి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ దేశపు తపోభూమిలోని ఆ అద్భుతమైనటువంటి పుణ్య ఫలం వాళ్ళకి ఎప్పుడు ఉండాలి, వారి ఆయుర్దాయం అంతకంతకు పెరుగుతూనే ఉండాలని మనం కోరుకుందాం. మనం చేసే మన సంకల్పంలో, మన పూజా విధానాల్లో కూడా వారిని తలుచుకొని ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిద్దాం. సో ఇది నెగటివ్ వార్త కాదు, నిజానికి పాజిటివ్ లాగా మార్చగలిగే ఒక సందర్భంలో మనం ఉన్నాము. ఎన్నో శక్తుల కుట్రల మధ్య, కుయుక్తుల మధ్య, ఎన్నో శక్తులతో పోరాడుతూ ఈ దేశాన్ని విశ్వగురు స్థానం వైపు నడిపించేటువంటి మహానుభావులు బాగుండే విధంగా మనం కూడా మన సంకల్పం ఏర్పరచుకోవాలి. చూస్తూనే ఉండండి నేషనల్ స్టెప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.